రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పార్టీ కండువా పుచ్చుకొని ఉన్నారు. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి, స్థానికంగా ఎటువంటి చర్చగా నడుస్తోంది ఇది? బలరాం, ఏదైతే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది సంచలనంగా మారుతుందని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యాలయం కావచ్చు, లేకపోతే ఏపీలో ఆయన పెట్టిన ప్రత్యేక దృష్టి కావచ్చు, దీనికి సంబంధించి ఏపీలో ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రమే కేవలం ఆయన టార్గెట్ చేస్తూ వస్తున్నారు అనే దాని మీద కూడా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విశాఖపట్నంలో కూడా మొన్న వారం రోజుల క్రితం అయితే ఒక ఆయన రామకృష్ణ యాదవ్ అని చెప్పి ఆయన అయితే బీఆర్ఎస్లోకి అయితే జాయిన్ అవ్వడం జరిగింది. అయితే కేవలం బీఆర్ఎస్కి సంబంధించి ఏపీలో ఎంతవరకు పట్టు ఉంటుంది, బీఆర్ఎస్ ఎంతవరకు అయితే సాధ్యాలు ఏ విధంగా కూడా సాధించుకోగలుగుతారనే దాని మీద కూడా ఒక ఉత్కంఠమైన చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు తోట చంద్రశేఖర్ గారి మధ్య జాయిన్ అవ్వడం, రేపు ఏదైతే 2 గంటల సమయంలో ఆయన ఏకంగా ఏదైతే హైదరాబాద్లో కేవలం సీఎం సమక్షంలో కూడా జాయిన్ అవ్వడం, ఇవన్నీ కూడా చాలా వరకు కూడా ఏపీలో ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అనే దాని మీద కూడా చాలా ఉత్కంఠమైన చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే కేవలం జనసేన పార్టీకి సంబంధించి కొంతమంది నాయకులందరినీ కూడా తీసుకుని వెళ్ళి బీఆర్ఎస్లో చేర్చుకోవడం పట్ల కూడా చాలా వరకు కూడా ఒక చర్చనీయాంశం అనేది మారిందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూసుకునేటప్పటికీ టీఆర్ఎస్ కానీ లేకపోతే జనసేనకు కానీ చాలా వరకు కూడా మంచి సత్సంబంధాలు ఉండేవనే విధంగా కూడా నడిచింది. కానీ దాని తర్వాత వచ్చిన దాంతో ఏదైతే ఏపీ గవర్నమెంట్ పై పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు ఏవైతే పోరాటం చేస్తున్నారో ప్రతిదాన్ని క్వశ్చన్ చేస్తున్నారో, ఈ క్వశ్చన్ చేసిన నేపథ్యంలో మాత్రమే పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు కూడా, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినంత వరకు కూడా చాలా వరకు కూడా ఏపీ నుంచి వ్యతిరేకత వచ్చి, అదేవిధంగా టీఆర్ఎస్ మీద కూడా ఒత్తిడి పెరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్గా మారిన తర్వాత అంటే భారతీయ రాష్ట్ర సమితిగా మారిన తర్వాత దీని మీద ఒత్తిడి పెరిగిందని మాత్రం మనం చెప్పుకోవడానికి అయితే కొన్ని ఆస్కారాలు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కేవలం మొదటి టార్గెట్గా ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కావచ్చు, లేకపోతే వైసీపీలో చాలా మంది కూడా వ్యతిరేకులు కూడా ఉన్నారు. వీళ్ళెవరు కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపకుండా కేవలం జనసేన పార్టీకి సంబంధించిన నాయకుల్ని టార్గెట్ చేసి వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్లో చేర్చుకోవటం వల్ల వాళ్ళకి లబ్ధి చేకూరుతుందనే ఒక చిన్న అంశాన్ని తీసుకుని మాత్రమే ఈ విధంగా చేస్తున్నారనేది మాత్రం విశాఖలో ఉన్న ప్రజలందరూ కూడా అనుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మొన్న జరిగిన విశాఖలో జాయినింగ్ ఒకటి జరిగింది. దాంట్లో రామకృష్ణ యాదవ్ ఆయన కూడా జాయిన్ అయ్యాడు, ఇప్పుడు కూడా జాయిన్ అవుతున్న పరిస్థితి ఇప్పుడు చూస్తుంది. మొత్తానికి అన్ని విషయాల్లో కూడా జనసేన టార్గెట్ అవుతుందా అన్న విషయాన్ని మాత్రం మనం అయితే ఒక పర్టికులర్గా చెప్పుకోవాల్సిన అవసరం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు.